వాళ్ళు అలాగే మాట్లాడతారు. చూడండి, మీరు వేరేలా సార్ ఒక్క నిమిషం మీరు వేరేలా మాట్లాడండి, వాళ్ళు అలాగే మాట్లాడతారు, వాళ్ళకి వేరే దారి లేదు. వాళ్ళు బేసిక్ గా దాన్ని కోర్ట్ బేసిక్ గా ఫారెస్ట్ అథారిటీస్ ని మీరు కాంటాక్ట్ చేసినారా లేదా అనేసి అసలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇది ఫారెస్ట్ కాదు అని చెప్పారు అని అంటున్నారు వాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే సార్ మీరు మీ పేరు చరణ్ గారు, మీకు ఇంకొక విషయం చెప్తున్నా. ఇది ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వంలో ఒక భాగం. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవడం అనేది ప్రత్యేకించి ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ కాబట్టి దానికి వాళ్ళ సమాధానం వాళ్ళు 5 నిమిషాల్లో తీసుకోవడం కష్టం అంటారా? ఇంకొక విషయం ఏంటంటే ఒక వ్యక్తికి సంబంధించిన ల్యాండ్లో తను ఏదైనా చేసుకోవడానికి అవకాశం, స్వేచ్ఛ, స్వాతంత్రం ఉంది. అలాగే ప్రభుత్వం కూడా తను ఏదైనా సరే ఇప్పుడు ఈయన అమ్మడం లేదు, ఇంకోటి చేయలేదు అంటే అభివృద్ధి కోసం దాన్ని కేటాయించడం. వాస్తవానికి ఇప్పుడు అభివృద్ధి సార్ ఒక్క నిమిషం మీ మాట తీసుకుందాం సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు అక్కడ సారు శామ్యూల్ కార్తిక్ గారు కూడా ఏమంటారంటే ఈ హెచ్సియు బిల్డింగ్లో అప్పుడంతా చెట్లను తొలగించి కట్టే ఆ బిల్డింగ్లో కూర్చొని పర్యావరణవేత్తలు మాట్లాడుతున్నారు చెట్ల గురించి అని అంటున్నారు. ఓకే, దాని కాదని చెప్పము. ఇప్పుడు మీరు ఏదో ఫ్యాక్టరీలు పెడతారు, సెజ్జులు చేస్తారు, ఇంకోటి చేస్తారు, అక్కడ వచ్చే పొల్యూషన్ కు మిగిలిన చెట్లన్నీ కూడా నాశనం అయిపోతాయి. భావితరాలకు వీళ్ళేం ఆన్సర్ ప్యూరిటీ ఆఫ్ ఆక్సిజన్ కావాలనేదే నా వాదన. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తలేను, నేను ఫ్యాక్ట్ చెప్తున్నా. అడ్వకేట్ గా నేను ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడిని కాదు, స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్ కాదు, నేను ఏదైతే డాక్యుమెంటల్ ఫ్యాక్ట్ ఉందో దాన్ని చెప్తున్నా. ఇంకోటి కూడా సార్ ఇక్కడ ఏమంటున్నారంటే ఓకే ఇది ల్యాండ్ రిజిస్టర్ కాలేదు కాబట్టి ఇది పెద్ద మనుషుల ఒప్పందం కిందగా మనం తీసుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ శ్రీబాగ్ ఒప్పందం ఎలాగైతే ఉందో సరే దాన్ని ఎప్పటికీ వాళ్ళు అమలు చేయలేదు, అది వేరే మాట. సార్ చెప్పండి. ఇప్పుడు యాక్చువల్ గా అంత చెట్లు కొట్టేసేప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్ తీసుకొని అవసరం లేదు? ఖచ్చితంగా తీసుకోవాలి. నేను అదే అంటున్నా. అది నా వాదన పూర్తిగా వినకుండా మీరు మధ్య ఇక్కడ చూడండి. ఖచ్చితంగా ఇది మహానగర్ భాగ్యనగరంలో ఉన్న GHMC గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అది ఏదైనా సరే గవర్నమెంట్ చెట్టు కొట్టేసినా సరే ఫైన్ ఉంది, అసలు కొట్టడానికి వీల్లేదు. అయితే నేనేమంటానంటే రోడ్డు మీద ఉన్న ఎండిపోయినా సరే దాన్ని తీయట్లేదు ఎవరు కూడా భయపడి. అంటే దానికి ఖచ్చితంగా పర్యావరణానికి సంబంధించి పెద్దపీట వేస్తుంది గ్రీన్ ట్రిబ్యునల్. ఖచ్చితంగా గ్రీన్ ట్రిబ్యునల్ తీసుకోవాల్సిందే పర్మిషన్. వీళ్ళు దాంతో పాటుగా ఇక్కడ ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉందో దీనికి కూడా పర్మిషన్ తీసుకోవాలి. కానీ వీళ్ళు ఆలోచించింది ఏంటంటే అభివృద్ధికి సంబంధించింది కాబట్టి, అంటే మై అనాలిసిస్ ఇట్స్ నాట్ ట్రూ. అయితే ఈ ఆస్పెక్ట్ మయానది ఏంటంటే మనం చేసేది అభివృద్ధి, సో ఖచ్చితంగా ప్రజల అండదండలు మనకు ఉంటాయేమో, స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్ల అండదండలు మనకు ఉంటాయేమో, వాళ్ళు అంటే ఒక లిబర్టీ తీసుకొని ఉండుండొచ్చు అనేది నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమిగా ప్రకటించబడిన తర్వాత దాంట్లో ప్రభుత్వం వీళ్ళ పర్మిషన్స్ కంటే ముందుగా ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకునే స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. ఇప్పుడు ఎవరు కూడా ఆ ఫ్రీడమ్ ని క్వశ్చన్ చేయట్లేదు. అవును, వాళ్ళు ఏమంటున్నారంటే ఇంత పచ్చదనం ఉన్నటువంటి దాన్ని 400 ఎకరాల్లో ఉన్నటువంటి లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ పిలువబడుతున్నటువంటి కంచి గచ్చిబౌలిలో ఉన్నటువంటి నరికివేత అనేది 100కి 200% తప్పే. ఎందుకు అని అంటే మనం జంతుజాలాల గురించో వీటి గురించో ఆలోచిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాబోయే భావితరాలకి ప్యూరిటీ ఆఫ్ ఎయిర్ కావాలి. ఇప్పుడు మనం 1,00,000 రూపాయలకి 25 కేజీలు గ్యాస్ సిలిండర్ కొనుక్కునే పరిస్థితి తెచ్చుకోవద్దని అంటున్నాం. మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు న్యాచురల్ రిసోర్స్ గా దొరుకుతున్నటువంటి వాటర్ ని హైదరాబాద్ లో కొనుక్కుంటున్నాం. అలాగే భవిష్యత్ తరాల్లో ఇలాంటివి కొట్టుకుంటూ పోతే మనం సిలిండర్ని లక్షల్లో పెట్టి కొనుక్కున్నా దొరకదు. ఏది మన ఊర్లలో గట్ట కరోనా టైంలో చూసాం కదండి, ఎంత మనకు విలువ లేదు. కరోనా టైంలో అది నేర్పించిపోయింది. అవును, సో నేననేది అదేనండి. ఇక్కడ ప్రభుత్వం ఒక లిబర్టీ తీసుకుని ఉండొచ్చు తప్ప, ప్రభుత్వ భూమిగా అది అంటే వచ్చిన తర్వాత ప్రభుత్వం ఒక లిబర్టీ తీసుకుని ఉండొచ్చు తప్ప, ఇది మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఉద్దేశపూర్వకంగానో లేదా బీఆర్ఎస్ వాళ్ళు బురద జల్లుతున్నట్టుగానో లేదంటే బీజేపీ బురద జల్లుతున్నట్టుగానో కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా సార్ అన్నట్టుగా వీళ్ళు ఈ కార్యక్రమం చేయడానికి ముందు విద్యార్థి సంఘ నాయకులతో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఉస్మానియా యూనివర్సిటీలో ఏది జరగాలన్నా ముందు
ఎవరైతే అంటే మన వైస్ ఛాన్సలర్ గారు ఉంటారో, రిజిస్ట్రార్ గారు ఉంటారో, మిగతా హెచ్ఓడీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆయా డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమ నాయకులు పిలిచి మాట్లాడతారు. మీరు చూడండి, ఇప్పుడు అదే విధంగా ఇక్కడ కూడా హెచ్సిఏలో కూడా విద్యార్థి ఉద్యమ నాయకులతోనూ అడ్మినిస్ట్రేషన్ లోపం సార్ అన్నట్టుగా మాట్లాడి ఉన్నట్టయితే కొంత ప్రతిఫలం అనేది ఉండేది అనేది నా ఉద్దేశం. ఇంకొక విషయం ఏంటంటే హెచ్సియుకు సంబంధించిన మీరు ఈ రోజు స్వేచ్ఛగా బ్రతుకుతున్నటువంటి తెలంగాణ ఎంతో మంది విద్యార్థుల బలిదానంతో, విద్యార్థి ఉద్యమ నాయకుల ప్రతిఫలంతో వచ్చింది. ఏ రాజకీయ నాయకుడు తీసుకొచ్చింది కాదు, ఏ లేదంటే రకరకాల లేదండి. వాళ్ళ పాత్ర ఉన్నప్పటికీ కూడా 12 మంది విద్యార్థులు, అది హెచ్సియు కానివ్వండి, ఉస్మానియా కానివ్వండి, కాకతీయ, రకరకాల యూనివర్సిటీలు అందరూ ఏకమై తీసుకో. అలాగే విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ఏ గవర్నమెంట్ కూడా బ్రతికి బట్టగట్టలేదు. బ్లాక్మెయిల్ కాదండి, ఉన్న వాస్తవం చెప్తున్నా. నేనేమంటానంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం ఇప్పుడు వక్ఫ్ బోర్డు బిల్లు ఉందండి, దాన్ని మనం పార్లమెంట్ లో మనం సాధించుకోవాలంటే ఒక అధికార పక్షమే కాదు, వామపక్షాలు కూడా కావాలి. అలాగే నేను ఒక నిమిషంలో కంప్లీట్ చేసేస్తా. అలాగే దీనికి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక లిబర్టీ తీసుకుని ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి ఇది ఇష్యూ అయింది. అదే మంత్రి కమిటీ మంత్రుల దగ్గర కూడా మాట్లాడినట్టున్నారు. ఈ రోజు మనకు మీడియాలో న్యూస్ కూడా వచ్చింది, మంత్రులతో మాట్లాడి ఒక కమిటీ వేస్తాము, అది సంథింగ్. ఇది ఏదో కాస్త మొదట చేసింటే కనుక అడుసు తొక్కనేలా కాలు కడగనేలా. అదే ఇదే విషయంలో విద్యార్థి అంటే హెచ్సియు విద్యార్థులతో కొంచెం సామరస్యంగా ప్రవర్తించినట్లయితే బాగుంటుంది. ఏదైతే ఇప్పుడు ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ ఇష్యూలో విద్యార్థుల మీద కేసులు పెట్టడం కానివ్వండి, వాళ్ళని కొట్టడం కానివ్వండి, వాళ్ళని గుంజడం కానివ్వండి, నిజంగా అంటే ఒక హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ గా ఐఎమ్ నాట్ సపోర్ట్ దట్. నేను దాన్ని నిజంగా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే శాంతియుత ర్యాలీ, వాళ్ళు రోడ్ల మీద బైఠాయించలేదు, లేదా రాస్తారోకోలు చేయలేదు, దిష్టి బొమ్మలు దహనం చేయలేదు. ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ ఏంటంటే భావ ప్రకటన హక్కు అనేది ప్రాథమిక హక్కుల్లో ప్రధానమైనది. సో వాళ్ళ భావ సార్ శ్రీచరణ్ గారు చెప్పండి. అంటే మేము చెప్పిన పాయింట్స్ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కూడా క్లియర్గా ఉంది. కాంగ్రెస్ ప్రతినిధి ఏదైతే మాట్లాడారో అది చాలా వాస్తవానికి దూరం అండి. సో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పిన దాంట్లో ఫస్ట్ 2 పాయింట్లు ఏంటంటే ఫారెస్ట్ అథారిటీస్ దగ్గర మీరు ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా, అదే సెకండ్ పాయింట్ కూడా అర్జెన్సీ, ఇంత తొందరగా అర్జెన్సీగా మీరు ఎందుకు క్లియర్ చేస్తున్నారు ల్యాండ్. ఒకటేమో ఒక టెండర్కి నోటీస్కి ఇచ్చారు, మీరు 28 ఫిబ్రవరి నాడు టెండర్ క్వాలిఫై చేసినారు 166 crores తోని రోడ్ వేయడానికి, రోడ్ అప్రోచ్ వేయడానికి. ఇంకా వాళ్ళకి డిక్లేర్ చేయరు ఎవరికి వచ్చింది టెండర్ అనేసి. ఇప్పుడు టెండర్ వచ్చిన కంపెనీ చేస్తుందా లేదా ప్రభుత్వమే తన పైసలు పెట్టుకొని చేస్తుందా అనేది మనం గమనించాలి. అదే ప్రభుత్వమే తన పైసలు పెట్టుకొని చేస్తుంది అనుకోండి, దాదాపు 100 జేసీబీలతోని పగలు రాత్రి రేయింబవలు పనిచేయాల్సిన అవసరం అంతగానం ఏమున్నది, అంత అర్జెన్సీ ఏమున్నది. మ్యాటర్ ఆఫ్ అర్జెన్సీ ఏంటి? మోర్ దెన్ 100 acres అండి, 100 acres కాదు, మోర్ దెన్ 100 acres. ఇంకోటి వారు మాట్లాడుకుంటూ ఏదో ఫోటోలు చూపించినారండి, ఫోటోలు కాదండి. జ్యుడిషియల్ రిజిస్ట్రార్ గారు హైకోర్టు నుంచి వారు మా క్యాంపస్కి వచ్చారు, వారు కళ్ళాలా చూశారు. చూసిన తర్వాత దాన్ని వాళ్ళ కెమెరాలో బంధించారు, వారి కెమెరాలోనే వారు బంధించారు. వారి కెమెరాలో బంధించిన దాన్ని దాంతోపాటు వాళ్ళు రిపోర్ట్ రాసి దాంతోపాటు ఎవిడెన్స్గా దాన్ని ఆ ఫొటోస్ని పెట్టించారు. సో సంబడీ ఫ్రమ్ ది హై కోర్ట్ హెస్ కమ్ అండ్ దెన్ దే సీన్ ఇట్ అండ్ దెన్ దే సెడ్ దట్ దిస్ ఇస్ ద కేస్. సో ఈ ఇంకోటండి, మాతో ఏదైనా డిస్కషన్ చేసింటే, మా వాళ్ళు చెప్పింటే కానీ వాళ్ళకి అర్థమవుతుండే. సీఎం గారు కానీ ఇంకొక ఎంపీ గారు ఉన్నారు, వారు కూడా హైదరాబాద్ నడి ఒడ్డున అడవి లేదు, అడవిలో జింక లేదు అనడం చాలా హాస్యాస్పదం అండి. ఎందుకంటే వాళ్ళకి తెలియకపోతే సార్ మీరు రండి సార్, మా డెఫినెట్గా యూఆర్ ఆల్వేస్ వెల్కమ్, మీరు రండి, ఒక నార్మల్గా మీరు రండి, మీ కాన్వాయ్ లేకుండా మీరు ఒక్కలే రండి, డెఫినెట్గా మీరు. అంటే వాళ్ళు ఇలా రావడానికి కూడా కొంతమంది కాస్త ఉత్సాహం ఎక్కువైపోయి ఏఐతోన కొంచెం పిక్చర్లు చేసి వీడియోలు చేయడము, పక్షులు ఏడుస్తున్నట్టు నిజమండి, పక్షులు అంటే కొంచెం అది కాస్త ఎగ్జాగరేట్ అనిపించి ఉండొచ్చు అండి. ఆ రోజు 31st నైట్ 2:30కి అది అయిందండి. నేను అక్కడ ఉన్నాను, నేను నా ఫోన్లో బంధించలేదు, నేను ఆ వీడియో తీయలేదు. బట్ డెఫినెట్గా ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్. నేను ఉండంగా అది జరిగిందండి. సో అదేమో కల్పితమేం కాదు, నిన్న మొన్న కూడా అవి చేస్తున్నాయి అన్నమాట. సో ఇవన్నీ